అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ నెల మే 4వ తేదీ ఆదివారం, అంటే ఆదివారము, సప్తమి, పుష్యమి నక్షత్రము కలిసొచ్చింది. ఆదివారము, పుష్యమి నక్షత్రం కలిసి వస్తే గనక రవి పుష్యయోగం అంటారు. ఈ రవి పుష్యయోగం చాలా అరుదుగా ఏర్పడుతుంది. సామాన్యంగా గురు పుష్యయోగం ఒకటి, రవి పుష్యయోగం ఒకటి అత్యంత పవర్‌ఫుల్ అనమాట. ద ఇవి చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. గురువారం పుష్యమి నక్షత్రం వస్తే గురు పుష్యయోగం అంటారు. ఆదివారం పుష్యమి నక్షత్రం వస్తే రవి పుష్యయోగం అంటారు. సంవత్సరానికి 2 సార్లో, 3 సార్లు వస్తే గొప్పే. ఈ ఆదివారంతో కలిసి వచ్చేటటువంటి ఇటువంటి గొప్ప యోగాల్లో కొన్ని పరిహారాలు గనక పాటిస్తే, మన ఈ సొంత ఇంటి కల ఉన్న వాళ్ళు కూడా, వాళ్ళు చాలా ముఖ్యంగా ఈ రవి పుష్య యోగాన్ని ఉపయోగించుకోవాలి. ఈ రవి పుష్య యోగం నాడు సొంత ఇంటి కల నెరవేరే వాళ్ళు కూడా కొన్ని యోగాలు గనక పాటిస్తే ఖచ్చితంగా వాళ్ళకి తలరాతని మార్చుకోవచ్చు వాళ్ళు. వాళ్ళు సొంత ఇంటి కల నెరవేరుతుంది. వాళ్ళ తలరాత మారుతుంది. వాళ్ళకున్నటువంటి కొన్ని గ్రహ దోషాలు, ఎందుకంటే గ్రహాలన్నింటికి అధిపతి సూర్య భగవానుడే. కాబట్టి ఇటువంటి పరిహారాలు చేస్తే ఆ యొక్క గ్రహ దోషాలు తొలగిపోయి ఆయన ఐశ్వర్యాన్ని ఇస్తారు. కాబట్టి రవి పుష్యయోగం నాడు, అంటే రవి పుష్యమి రోజున ఆదివారం నాడు పాటించాల్సినటువంటి విధి విధానాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సరే, మే 4వ తేదీ ఆదివారం రవి పుష్యయోగం ఈ రోజున కొన్ని ముఖ్యమైన వస్తువులు ఇంటికి తెచ్చుకోవాలి. అలాంటి కొన్ని ముఖ్యమైన వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే ఆర్థికంగా కుటుంబానికి బాగా కలిసొస్తుందనమాట. ఆర్థిక సంబంధమైనటువంటి కొన్ని సమస్యల నుంచి మనం బయటపడిపోతాం. పట్టిందల్లా బంగారం అవుతుంది అని చెప్పను కానీ, మనం ఏదైతే ఆస్తిపాస్తుల గురించి మనం ప్రయత్నం చేస్తూ ఉంటామో అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. కాబట్టి కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా సరే రవి పుష్యమి రోజున, అంటే రేపు 4వ తారీఖున ఇంట్లో పూజ చేసుకుంటే సమస్య పరిష్కారానికి మార్గం సుగమం అవుతుంది. ఖచ్చితంగా మీరు ఇంట్లో పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించుకోండి. సామాన్యంగా ఆదివారం అనంగానే మనం కొంచెం రిలాక్స్ అయిపోతాం. కానీ ఆదివారం నాడు మాత్రం ఖచ్చితంగా తలకి స్నానం చేయాలి. తల రుద్దుకోకూడదు. అభ్యంగ స్నానం చేయకూడదు. మీకు తెలుసు కదా, మాంసాహారం తినకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. ఈ నియమాలన్నీ పాటిస్తూ మీరు గనక ఈ రోజు ఖచ్చితంగా ఉపయోగించుకోండి. ఎందుకు చెప్తున్నానో వినండి ఇన్ని సార్లు. రవి పుష్యయోగమి చాలా మంచి రోజు. చేసే పూజలకి కోటి జన్మల పుణ్య ఫలితం కూడా వస్తుంది. కాబట్టి మీకు ఎటువంటి ఆర్థిక నష్టాలు, కష్టాలు ఏర్పడకుండా మీకు ఖచ్చితంగా ఈ రోజు మీకు ఉపయోగపడుతుందనమాట. రవి పుష్యయోగ కలిసి వచ్చేటటువంటి ఈ రోజున బంగారం కొనుక్కుంటే చాలా మంచిది. అక్షయ తృతీయ రోజున బంగారం కొనుక్కోవాలి అని చెప్పి కొనుక్కుంటే ఎంత మంచిదని చెప్తారో, అంతకు రెట్టింపు పుణ్య ఫలితం ఈ రవి పుష్యయోగంలో బంగారము, వెండి వస్తువులు, కొత్త వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు అలాంటివి కొంటే మన ఇంటి మీద కుబేరుని యొక్క ఆశీర్వచనం ఉంటుంది. అంటే బంగారం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపం కాదా! అందుచేత ఆ రోజు బంగారం కొంటే లక్ష్మీదేవే మన ఇంటికి నడిచొచ్చినట్టనమాట. అంత పవర్‌ఫుల్ రోజు ఈరోజు. అలాగే ఈ రవి పుష్యయోగం నాడు బంగారం కొనే స్తోమత లేదే అనుకోండి. లేకపోతే మీకు కాస్త పసుపు కొనుక్కోండి. పసుపు గనక కొనుక్కుంటే అది పసుపేంటి, బృహస్పతి యొక్క కటాక్షం మన మీద ఉంటుంది. మన యొక్క అదృష్టాన్ని మారుస్తుంది పసుపు. కాబట్టి సర్వమంగళ అయినటువంటి పసుపుని మనం గనక ఇంటికి తెచ్చుకుంటే, ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే చాలా 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 మంచిది. అలాగే రవి పుష్యయోగం ఈరోజు స్నానం చేసేటప్పుడు కూడా నీటిలో కాస్త పసుపు వేసుకొని స్నానం చేయండి. పసుపు వేసుకొని స్నానం చేయండి. ఆ రోజు ఖచ్చితంగా సూర్య భగవానుడిని పూజించండి. సూర్య భగవానునికి సూర్యాష్టకమో లేక ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే, సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం, శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అన్న ఒక్క శ్లోకం చదువుకోండి. చదువుకుని సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యం ఇవ్వండి. ఇలా చేతులతో అర్ఘ్యం ఇవ్వండి. ఆడవాళ్ళు కూడా అర్ఘ్యం ఇవ్వచ్చు. ఆడవాళ్ళు ఇలా చేతులతో దోసెలతో నీళ్లు తీసుకొని సూర్యభగవానునికి ఎదురుగుండగా నిలబడి ఈ శ్లోకాన్ని చదువుకొని ఇలా ఇవ్వడంలో ఎటువంటి తప్పు లేదు. కాకపోతే కింద వదలకుండా పళ్ళెంలో వదలండి. ఆ పళ్ళెంలో వదిలిన నీళ్లు మళ్ళీ ఏ మొక్కకో పోసేయండి. తర్వాత పసుపు ఖచ్చితంగా ఆ రోజున గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. ఇంట్లోకి ధనలక్ష్మీదేవి ఖచ్చితంగా
అడుగు పెడుతుంది. సూర్యునికి ఇష్టమైన రంగు ఎరుపు కాబట్టి రవి పుష్య యోగం కలిసి వచ్చినటువంటి ఆదివారం రోజు ఎరుపు రంగులో ఉన్న వస్తువుల్ని కొనుక్కుంటే చాలా మంచిది. అలాగే జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు ఆదివారం రోజు ఖచ్చితంగా ఎరుపు రంగు వస్త్రాలను ధరించండి. అలాగే గోమాతకు ఆహారం తినిపించండి. రవి పుష్య యోగమి కలిసి వచ్చిన పుణ్యమైనటువంటి రోజున గోమాతకు గనక ఆహారం తినిపిస్తే డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి. ప్రతి ఒక్కరూ కూడా ఉదయం స్నానం చేశాక ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని కానీ, లేకపోతే ఓం సూర్యాయ నమః అన్న మంత్రాన్ని కానీ, లేకపోతే ఓం రవయే నమః 108 సార్లు జపించండి. జీవితంలో ఒక స్థాయికి వెళ్తారనమాట. అలాగే ఈ రవి పుష్య యోగము కలిసి వచ్చినటువంటి ఈ రోజున తులసి మొక్కకు 5 ప్రదక్షిణాలు చేసినా, అలాగే కనకధార స్తోత్రాన్ని చదివినా కూడా ఇంటి ఆదాయం ఇంటి యొక్క ఆర్థిక పరిస్థితి చక్కగా మారుతుంది. మంచి మార్గంలోకి వస్తుంది. మీరు ఈ రవి పుష్య యోగం వచ్చినటువంటి ఈ మే 4వ తారీఖు ఆదివారం రోజున రవ్వంత బంగారం కొన్నా సరే మీకు లక్ష్మీదేవే కదా, బంగారం ఎంతైనా లక్ష్మీదేవే వస్తుంది. ఇటువంటి రోజు మీరు ఏం చేస్తారంటే లక్ష్మీ అమ్మవారి ఎదురుగుండగా 5 యాలకులు పెట్టండి తమలపాకు మీద వేసి. మీ పూజ అంతా అయ్యాక ఆ 5 యాలకులను తీసుకొని మీ బీరువాలో పెట్టుకోండి. నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. అలాగే చూడండి, ఇంటికల నెరవేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా 11 రావి మొక్కలను నాటండి. ఖచ్చితంగా 11 రావి మొక్కలు నాటాలి. ఒకవేళ 11 రావి మొక్కలు మీకు అందుబాటులో లేకపోతే 11 మేడి మొక్కలు కూడా అవైనా సరే ఇవైనా సరే నాటితే ఖచ్చితంగా మీ సొంత ఇంటి కల నెరవేరి తీరుతుంది. మొక్కల్ని నాటేయడమే కాదు, వాటి సంరక్షణ కూడా కొంతకాలం వరకు చూడాలి. కాస్త నీళ్లు పోసి ప్రతిరోజు కొంచెం ఎదిగేదాకా చూడాలన్నమాట. అందులో ఎటువంటి అనుమానము లేదు. కాబట్టి ఈ పరిహారం చేసుకుంటే అలాగే ఇల్లు మారాలి అనుకున్న వాళ్ళు, అద్దింటికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ రోజున గనక అద్దింటికి గనక వెళ్తే ఖచ్చితంగా మీరు త్వరలోనే మంచి ఇల్లు కొనుక్కుంటారనమాట. గృహయోగం కలుగుతుంది. కాబట్టి ఇల్లు మారాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ రవి పుష్య యోగంలో మారితే చాలా మంచిది. అదృష్టం కూడా కలిసి వస్తుంది. అలాగే ఉద్యోగం గురించి, భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఈ రవి పుష్య యోగం నాడు చేస్తే బాగా సహకరిస్తుంది. అలాగే బైక్ కానీ, కారు కానీ, ఏ వాహనాలు కొనాలి అని అనుకున్నా సరే ఆ వాహనాలు కొంటే ఖచ్చితంగా మీకు కలిసి వస్తుందన్నమాట. అలాగే ఎవరికైనా జన్మజాతకంలో 4వ స్థానాన్ని గృహస్థానం అంటారు. 4వ స్థానంలో ఎవరికైనా పాపగ్రహాలు ఉంటే సొంత ఇంటికల ఆలస్యం అవుతూ ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా సొంత ఇల్లు కనుక్కోవడం కానీ, కట్టుకోవడం కానీ జరగదు. కాబట్టి ఒకవేళ ఇల్లు కట్టుకున్నా అమ్మేసుకుంటారనమాట. లేకపోతే అద్దెళ్లలో ఉంటారు. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా 11 రావి మొక్కల్ని కానీ, లేకపోతే 11 మేడి మొక్కలను కానీ నాటండి. నాటడంతో సరిపోదు, రోజు మొక్కలకి నీళ్లు పోయండి. కొన్నాళ్ళు వాటిని పెంచండి. వెంటనే మీకున్నటువంటి పాపగ్రహాల వల్ల ఇంటి సంబంధమైన సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి మీరు త్వరలోనే సొంత ఇంటిని కొనుక్కోగలుగుతారు. ఈ స్వర్ణ గణపతి మంత్రం కనుక చదువుకున్నట్లయితే ఖచ్చితంగా బంగారాన్ని కొనుక్కుంటారు. బంగారం కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఈ మంత్రాన్ని పఠించండి. ఓం నమో హేరంబ మదమోదిత హస్తిముఖాయ మమ స్వర్ణ ప్రాప్తం కురు స్వాహ. తప్పులు లేకుండా జపించండి. ఈ మంత్రాన్ని కనీసం 21 సార్లు జపించండి. 21 సార్ల కంటే ఎక్కువ జపించినా కూడా చాలా మంచి ఫలితం వస్తుంది. ఈ రవి పుష్యమి నక్షత్రాన్ని ఎంతో శుభముహూర్తంగా పేర్కొంటారు కాబట్టి ఆ రోజు సాయంకాలం కూడా దీపారాధన చేసుకోండి. ఇప్పుడు చెప్పిన పైన 3 మంత్రాలు చెప్పాను. ఆ 3 మంత్రాలు మీ యథాశక్తి జపించుకోండి. ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి. ఈ మంత్రాలకి చాలా పవర్ఫుల్ శక్తి ఉంది కాబట్టి మీరు చక్కగా కుబేరుని అనుగ్రహంతో మీకు ధనవంతులయ్యే అవకాశం ఉంటుందన్నమాట. వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా ఈ రోజున దక్షిణావర్తి శంఖాన్ని తెచ్చుకుని మీ వ్యాపార స్థలంలో పెట్టుకోండి. వ్యాపారంలో లాభాలు చూస్తారు. ఏ పని ప్రారంభించినా ఈ రోజు చాలా మంచి జరుగుతుంది. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.